సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు ఆరిలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అత్యుత్తమ ఐవీఎఫ్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక యుగంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితర సమస్యలతో సంతానలేమితో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నిపుణులైన ఐవీఎఫ్ వైద్యులను సంప్రదించాలి. అవగాహన, నిపుణులైన వైద్యులను సంప్రదించడం ద్వారా సంతానలేమి సమస్యలను అధిగమించవచ్చంటున్న రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ బి సృజనాతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. సంతానలేమితో బాధపడే వారికి ఐవీఎఫ్ అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది. అయితే రెయిన్బో హాస్పిటల్లో ఐవీఎఫ్ సెంటర్లో ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ డాక్టర్ బి సృజన గారు ఈ ఐవీఎఫ్ స్పెషలిస్ట్గా ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించిన వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. ఈ వందత్వ సమస్య మీద అంటే దంపతులు ఎలా ఉంటుందండి? సో ఈ మధ్య యాక్చువల్లీ ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతోందండి. సో 1 in 6 కపుల్స్కి ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. సో మెయిన్ రీజన్స్ వచ్చేసి ఇప్పుడుండే లైఫ్ స్టైల్, సో వాళ్ళ కెరియర్ ఆప్షన్స్ కానీ దానివల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతోంది అనమాట. సో ఎక్కువ మంది సాఫ్ట్వేర్లో ఉంటారు. సో భార్యాభర్త వేరే ఊర్లో పనిచేస్తూ ఉంటారు, లేకపోతే కరెక్ట్ టైంకి తినకుండా ఉండేది, ఒబేసిటీ అనేది. సో వర్క్ రిలేటెడ్ స్ట్రెస్లో మనకి ఒబేసిటీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్ కూడా ఉంటుంది. సో దీని అందరి వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతోంది. అదొకటే కాకుండా మనకి ఇప్పుడు ఉండే ఎన్వైరన్మెంట్ కాజెస్ కూడా దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది బాగా పెరుగుతుంది అన్నమాట. దానికోసం ఎంత సేపు వాళ్ళు వెయిట్ చేయాలి? సో అమ్మాయిది ఏజ్ 35 కింద ఉందనుకోండి, 1 year వరకు వాళ్ళు రెగ్యులర్గా ట్రై చేసి చూడొచ్చు. ఇన్ కేస్ అమ్మాయిది ఏజ్ 35 పైన ఉందనుకోండి, 6 months వరకు ట్రై చేసి వాళ్ళు ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకు వస్తే బెటర్. బట్ ఆల్రెడీ వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్ కానీ, ఏదైనా పెల్విక్లో సర్జరీస్ కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్స్ అయిందనుకోండి, లేకపోతే డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, లేకపోతే మగవాళ్ళలో ఆల్రెడీ వర్క్ వల్ల ఎక్కువ ప్రెషర్ ఉండేవాళ్ళు కొంచెం తొందరగా వచ్చేసి అట్లీస్ట్ చెకప్ అన్న చేయించుకుంటే బెటర్ అనమాట. ఈ సంతానలేమికి ప్రధానంగా మహిళలే కారణం అవుతారా లేకపోతే వేరే? అబ్బాయిలది 40 to 50% వరకు ఉంటుందండి కాజెస్. సో ఎక్కువ మంది అమ్మాయిలు ఏమనుకుంటారంటే కపుల్స్గా రారు. ఫస్ట్ టైం యూజువలీ అమ్మాయిలు వాళ్ళ అమ్మతోనో అత్తతోనో వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు, బట్ అది కరెక్ట్ కాదు. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దరికీను మనం టెస్టులు చేయాలన్నమాట. సో అబ్బాయిలది కూడా ఒక 40 to 50% కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఇన్ఫర్టిలిటీలో. ఈ దంపతుల్లో ఐవీఎఫ్కి ఎంత టైం పడుతుంది? మీరు ఇది ఒకటే మార్గమా వేరే ఏదైనా ఉందా? అందరికీ ఐవీఎఫ్ అక్కర్ ఉండదండి. సో ఒక్కొక్కరికి జస్ట్ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసేది, లేకపోతే వాళ్ళు ఏమైనా బరువు ఎక్కువ ఉన్నారనుకోండి బరువు తగ్గించేది, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ అట్లంతా ఎక్కువ మగవాళ్ళు ఉందనుకోండి అవన్నీ తగ్గించేసి వాళ్ళు సింపుల్ ట్రీట్మెంట్తోనూ కన్సీవ్ అవుతారు. మనం ఐవీఎఫ్ ఎప్పుడు వెళ్తామంటే అమ్మాయిలో ఫెలోపియన్ ట్యూబ్స్ 2 బ్లాక్ అయ్యి, అబ్బాయిలో కణాలు 0గా మరీ తక్కువగా ఉండి, లేకపోతే సింపుల్ ట్రీట్మెంట్స్ మాటికి ఫెయిల్ అవుతున్నాయంటే అట్లా వాళ్ళకి మనం ఐవీఎఫ్ చేస్తాం. అందరికీ ఐవీఎఫ్ అక్కర్ ఉండదండి. ఇప్పుడు ఈ స్పీడ్ యుగంలో చాలామందికి నిద్రలేమి ఈ కారణాలతోటి కూడా కొంత దీంట్లో ప్రాబ్లం అవుతుంది. అది ఎంతవరకు? సో మనకి స్ట్రెస్ కానీ, స్లీప్ లేకుండా ఉండేది కానీ అవి కూడా మనకి ఇన్ఫర్టిలిటీలో బాగా అఫెక్ట్ అవుతాయండి. సో మెయిన్ దీనివల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో అమ్మాయిలో చూసారనుకోండి ఎగ్ క్వాలిటీ తగ్గచ్చు, లేకపోతే మనకి ఓవులేషన్లో అఫెక్ట్ అవుతుంది అనమాట. అదే అబ్బాయిలో విరిన కణాలు బాగా తగ్గిపోయే ఛాన్స్లు ఉన్నాయి, లేకపోతే క్వాలిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. జనరల్గా ఐవీఎఫ్ అంటే చాలామందికి భయపడే అపోహ ఉంది, దాన్ని ఎట్లాగా? సో ఐవీఎఫ్ ఎక్కువ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనేసి, లేకపోతే ఐవీఎఫ్ వల్ల ట్విన్స్ పుడతారు, లేకపోతే అవయవాలు ఉండే పిల్లలు పుడతారు అనేది ఎక్కువ థాట్స్ ఉంటాయి అన్నమాట. సో అవయవాలు అనేది జనరల్ పాపులేషన్లో ఎట్లా 2 to 5% ఉంటుందో ఐవీఎఫ్ పిల్లలు కూడా అంతే ఉంటుంది, కానీ ఐవీఎఫ్ వల్ల ఎక్కువ అవయవాలు ఉండవండి. జన్యుపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? జెనెటిక్స్లో ఏం ఉండదండి. సో జెనెటిక్స్ అనేది మదర్కి ఫాదర్కి జెనెటిక్ ప్రాబ్లం ఉంటే పిల్లలకి వస్తాయి అంతేగాని ఐవీఎఫ్ వల్ల కొత్తగా పుట్టేవి ఏమి ఉండవండి. అంటే ఇప్పుడు కెరీర్లో చాలామందికి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, దానివల్ల కొంత గ్యాప్ ఇస్తే బాగుంటుందనే ఇది ఉంది, దాన్ని ఎట్లా తీసుకుంటారు? సో ఈ మధ్య ఊసైడ్ ఫ్రీజింగ్ అనేది బాగా అందరికీ ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది. సో యూజువలీ కెరియర్ ఆప్షన్స్ తీసుకునే వాళ్ళు, లేకపోతే కెరియర్ వల్ల ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకునే వాళ్ళు, మ్యారేజ్ పోస్ట్పోన్ చేసేవాళ్ళు ఊసైడ్ ఫ్రీజింగ్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇన్ కేస్ వాళ్ళకి ఎవరు పార్ట్నర్ లేదంటే మనం ఉట్టి ఎగ్స్ మాత్రం ఫ్రీజ్ చేస్తాం. ఇన్ కేస్ వాళ్ళు పెళ్ళయింది, స్టేబుల్ పార్ట్నర్ ఉన్నారనుకోండి అప్పుడు ఎంబ్రియోస్గా మనం ఫ్రీజ్ చేస్తాం. సో ఆ ఓసైట్ కానీ, లేకపోతే ఎగ్స్ కానీ, లేకపోతే ఎంబ్రియోస్ కానీ ఫ్రీజ్ చేసిండేది అదే ఏజ్లో ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు లేటర్ ఏజ్లోనూ కావాలంటే అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఇది మెయిన్ దేనికంటే అమ్మాయిలో ఏజ్ అవుతూ పోతూ ఉన్నప్పుడు ఎగ్ది క్వాలిటీ తగ్గిపోతుంది, అట్ ద సేమ్ టైం మనకి క్రోమోసోమ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది మనము సేవ్ చేసే కోసం ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటాం.
అంటే ఐవీఎఫ్లో చాలామందికి పొరపాట్లు జరుగుతున్నాయి కొన్ని, అవి ఎట్లాగా దాన్ని ఎలా చేయాలంటారు? సో ఇప్పుడు ఎక్కువ మందికి ఏమనుకుంటారంటే ఎక్కడ ఎగ్స్ కానీ స్పామ్స్ కానీ మిక్సప్ అవుతాయేమో అనేసి వాళ్ళు ఎక్కువ భయపడుతూ ఉంటారు. సో మనకి ఇప్పుడు అన్ని ఆర్ఐ టెక్నాలజీ అవన్నీ ఏమంటే మనము అన్ని ఎగ్స్ కానీ ఊసైడ్స్ కానీ అన్ని స్క్రీన్ చేసుకొని పంపిస్తాం, సో దట్ ఎక్కడ మిక్సప్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అంటే వందత్వం కోరుకునే దంపతులకు మీరు ఇచ్చే సలహా ఫైనల్గా? సో అందరికీ ఏమంటే ఫస్ట్ వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్గా ఫస్ట్ మారారనుకోండి, మోస్ట్ ఆఫ్ దెమ్ కన్సీవ్ అయిపోతారు. ఇన్ కేస్ వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చారనుకోండి, వాళ్ళు కూడా కొన్ని చేంజెస్ తీసుకురావాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే వచ్చిన వెంటనే ఇంకా మేము అన్నీ వదిలేసుకుంటే డాక్టర్ చూసేసుకుంటారు అనుకుంటారు. సో వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఇచ్చే ఎగ్స్, వాళ్ళు ఇచ్చే స్పర్మ్ క్వాలిటీ బట్టే మేము కూడా ట్రీట్మెంట్ చేయగలం. సో వాళ్ళు హెల్దీగా మాకు ఇచ్చారనుకోండి, వాళ్ళకి అప్పుడు మేము ఇంకా సక్సెస్ రేట్ మంచిగా ఉంటుంది అనమాట. సో అట్లా కష్టం అవుతోంది, పిల్లలు వెళ్ళేది కష్టం అవుతోంది అని చేసుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గించే చూసుకోవాలి. అంటే ఐవీఎఫ్ అంటే జనరల్ గర్భధారణకి ఐవీఎఫ్కి ఏమైనా తేడా ఉందంటారు? జనరల్గా అంటే అది మనకి బాడీయే ప్రొడ్యూస్ చేస్తుంది. ఐవీఎఫ్లో ఏమవుతుంది, మనం ఎగ్స్ బయటకు తీసి స్పర్మ్తో చేసి మిక్సప్ చేసి ఎంబ్రియో ఫామ్ చేసి మళ్ళీ ఆ ఎంబ్రియోని అమ్మాయి లోపలికి వేస్తామన్నమాట. సో జనరల్గా ఉండేదానికి దీనికి ఏమంటే మెడికేషన్స్ ద్వారా మనం సపోర్ట్ చేస్తాం. సో ఫస్ట్ 3 months అనేది ఎక్కువ క్రూషియల్గా ఉంటుంది. సో అది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఐవీఎఫ్ ద్వారా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచి పిల్లలు పుట్టడానికి మంచి అవకాశం ఉందని డాక్టర్ సృజన చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయత్రి చిట్టుబాబు, ఎస్టీవీ, విశాఖ నుంచి.